ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు సేవల తాజా సమాచారం. ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం, విద్యా మరియు ఉపాధి సమాచారం, మరియు ప్రభుత్వ పథకాల సమాచారం. ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు సేవలు ఇక సులభం. సచివాలయంతో పాటు మీ సేవలో 9 కీలక సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు సులభమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు మరో కీలక అడుగు వేసింది. ఇప్పటి వరకు రేషన్ కార్డు సేవలు కేవలం సచివాలయాలకే పరిమితమై ఉండేవి. అయితే ప్రజల సౌకర్యార్థం ఇప్పుడు ఈ సేవలను గ్రామ లేదా వార్డు సచివాలయంతో పాటు మీ సేవ పోర్టల్ ద్వారా కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. రేషన్ కార్డు అనేది ఒక సాధారణ గుర్తింపు పత్రం మాత్రమే కాదు, అది పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు ప్రధాన ద్వారం. ఇప్పుడు ఈ సేవలు వికేంద్రీకరణ చెందడం వల్ల ప్రజలు తమకు నచ్చిన చోట, అంటే సచివాలయంలో గానీ లేదా దగ్గరలోని మీ సేవ కేంద్రంలో గానీ పనులు పూర్తి చేసుకోవచ్చు. దీని ద్వారా తక్కువ ధరలకు నిత్యావసర సరుకులు పొందవచ్చు, ఆరోగ్యశ్రీ మరియు ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధి పొందవచ్చు, మరియు కుటుంబ సభ్యుల వివరాల ధృవీకరణకు ఇది ప్రామాణికంగా ఉంటుంది. ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన 9 కీలక సేవలు ఇవే. మొదటిది, కొత్త రేషన్ కార్డు దరఖాస్తు. కొత్తగా వివాహమైన వారు లేదా అర్హులైన వారు ఇప్పుడు సులభంగా అప్లై చేయవచ్చు. రెండవది, సభ్యుల చేర్పులు లేదా తొలగింపులు. కుటుంబంలో కొత్త సభ్యులు చేరినప్పుడు లేదా ఎవరైనా చనిపోయినప్పుడు మార్పులు చేయవచ్చు. మూడవది, స్ప్లిట్ కార్డ్ అంటే కార్డు విభజన. ఉమ్మడి కుటుంబం నుంచి వేరుగా వెళ్ళినప్పుడు కొత్త కార్డు పొందవచ్చు. నాలుగవది, అడ్రస్ మరియు వివరాల మార్పులు. నివాసం మారినప్పుడు రేషన్ కార్డులో అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు. ఐదవది, ఆధార్ లింకింగ్. రేషన్ కార్డును ఆధార్తో లింక్ చేయడం ద్వారా డూప్లికేట్ కార్డులను నివారించవచ్చు. ఆరవది, డూప్లికేట్ కార్డు. కార్డు పోయినా లేదా పాడైపోయినా కొత్తది పొందవచ్చు. ఏడవది, రేషన్ షాప్ వివరాల అప్డేట్. మీకు సంబంధించిన రేషన్ షాప్ వివరాలను సరిచేసుకోవచ్చు. ఎనిమిదవది, కార్డు లొంగిపోవడం. ఒకవేళ అర్హత లేకపోతే కార్డును రద్దు చేసే సదుపాయం కూడా ఉంది. తొమ్మిదవది, ఇతర సవరణలు. పేరు, వయస్సు వంటి చిన్న చిన్న తప్పులను సరిచేసుకోవచ్చు. అప్లై చేయడానికి కావాల్సిన పత్రాలు. ముఖ్య గమనిక, మీరు ఏ కేంద్రానికి వెళ్లినా ఈ క్రింది అసలు పత్రాలను వెంట తీసుకెళ్లండి. కొత్త కార్డు కోసం ఆధార్ కార్డులు, పెళ్లి పత్రిక లేదా ఫోటో, మరియు ఫ్యామిలీ ఫోటో అవసరం. సభ్యుల చేర్పు కోసం పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, మరియు తల్లిదండ్రుల రేషన్ కార్డు ఉండాలి. అడ్రస్ మార్పు కోసం ఆధార్ కార్డుతో పాటు కరెంటు బిల్లు లేదా గ్యాస్ బిల్లును సాక్ష్యంగా సమర్పించాలి. దరఖాస్తు విధానం. మీరు రేషన్ కార్డు సేవలు పొందడానికి మొదట మీకు అందుబాటులో ఉన్న మీ సేవ కేంద్రం లేదా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళాలి. మీకు కావలసిన సేవను ఎంపిక చేసుకుని, అవసరమైన పత్రాలను సమర్పించి అప్లికేషన్ ఫారం నింపాలి. నిర్ణీత ఫీజు చెల్లించి రసీదు తీసుకోవాలి. మీ అప్లికేషన్ వెరిఫికేషన్ పూర్తయ్యాక కార్డు జారీ చేయబడుతుంది. సాధారణంగా 15 నుండి 30 రోజులలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.